చెరొక పక్క బావమర్దులు చెరొక పక్క విషాన్ని కమ్ముతూ నిత్యము విషాన్ని కమ్ముతూ పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ ఆర్ట్యూబుల్ని వాడుకుంటూ పింక్ కలర్ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ వారికి వారి నాయకుడికి గ్రహించకపోవటం దురదృష్టకరం, బాధాకరం. ఇప్పటికైనా రేపు అసెంబ్లీ 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాం ఈ వేదిక మీద నుంచి, గతంలో చెప్పాం, ఆనాడు మీరు చెప్పాలనుకున్నది చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పే టైంకి ఏదో వంకతో అసెంబ్లీ నుంచి పారిపోయినట్లు పారిపోకుండా మీ బావమరుదులే కాకుండా మా నాయకుడనే చెప్పుకునే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా అసెంబ్లీకి రావాలని, ఏవైతే గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన నీటి అంశాలు కానీ, గోదావరి పరివాహక ప్రాంతంలో ఆనాడు రాష్ట్ర విభజనకు ముందు చేపట్టిన ప్రాజెక్టులు కానీ, రాష్ట్ర విభజన తర్వాత మీరు చేపట్టిన స్వార్థపూరితమైన ప్రాజెక్టుల గురించి కానీ, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో జరుగుతున్న మీ టైంలో ప్రాజెక్టులు కానీ, అంతకుముందు ఇందిరమ్మ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులు కానీ పూర్తి చర్చ పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తప్పకుండా రేపు జరగబోయే అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడితో పాటు సమావేశాలు పూర్తిగా అయిందాక రంకెలతో కాకుండా, స్వార్థపూరితమైన ఆలోచనలతో కాకుండా నిజము ఎక్కడ బయటపడుద్దో అని నిజాన్ని జీర్ణించుకోలేక ఒంటి నిండా విషము నింపుకొని మీరు ప్రవర్తించొద్దని కూడా ఈ వేదిక ద్వారా ప్రధాన ప్రతిపక్షంగా ఊహించుకుంటున్న నాయకులకి మరొకసారి తెలుపుతూ, మీ స్వార్థపూరితమైన నిర్ణయాల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాలు వెనక్కిపోయింది. అయినా కూడా ఈ ప్రజా ప్రభుత్వం ఈ గడిచిన 2 సంవత్సరాలతో పాటు రాబోయే 3 సంవత్సరాలలో మీరు వెనక్కి నెట్టిన 15 సంవత్సరాలని మరొక 10 సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ముందుకు తీసుకుపోతుందని, మీకున్న మంచి ఆలోచనలుంటే తప్పకుండా మీ సూచనలో సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. విషము చెమ్మటం తగ్గించుకొని మీ ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకొని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరిగే సూచనలు, మంచి జరిగే ఆలోచనలు మీరు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా సహచరులతో పాటు నేను కూడా కోరుకుంటూ ఇప్పటికైనా 10 సంవత్సరాల్లో మీరు చేయని